शंभो शंकरा शिव बोल शिव शिव हर हर बोल महेश्वर शंभो शंकरा शिव शिव गंगे जटाधर गौरी मनोहर शंभो शंकरा गंगे जटाधर गंगे जटाधर गौरी मनोहर शंभो शंकरा गंगा जटा शिव शिव हर बोल महेश्वर शंभो शंकरा शिव शिव हर व्याघ्रांबरधर चंद्रकलाधर शंभो शंकरा व्याघ्रांबरधर चंद्रकलाधर शंभो शंकरा शंभो शंकरा शंभो शंकरा
శంభో శంకరా गंगजटाधर गौरी मनोहर शंभो शंकरा शिव शिव हर हर बोल महेश्वर शंभो शंकरा शिव शिव बोल महेश्वर गंगजटाधर गौरी मनोहर शंभो शंकरा शिव शिव हर हर बोल महेश्वर शंभो शंकरा बोल महेश्वर शंभो व्याघ्रांबर दर चंद्रकलाधर शंभो शंकरा व्याघ्रांबरधर चंद्रकलाधर शंभो शंकरा कैलागिरीश्वर शंभो शंकरा कैलागिरीश्वर शंभो शंकरा गिरीश्वर शंभो शंकरा गंगजटाधर गौरी मनोहर शंभो शंकरा गंगजटाधर शंभो शंकरा गंगजटाधर गौरी मनोहर शंभो शंकरा गंगजटाधर गौरी मनोहर शंभो शंकरा शिव शिव हर हर बोल राजीवलोचना रामा Hare Ram Hare Sai
कृष्ण हरे साई राम हरे साई कृष्ण हरे साई राम हरे साई कृष्ण हरे साई राम हरे साई कृष्ण हरे राम हरे साई कृष्ण हरे रघुपति राघव राम हरे रघुपति राघव राम हरे रघुपति राघव राम हरे रघुपति राघव राम हरे राजीवलोचन राम हरे राजीवलोचन राम हरे राजीवलोचन राम हरे राजीवलोचन राम हरे साई राम हरे साई कृष्ण हरे राम हरे साई कृष्ण हरे साई राम हरे साई कृष्ण हरे राम हरे साई कृष्ण हरे पतिपुरेश्वर साई हरे पतिपुरेश्वर साई हरे पतिपुरेश्वर साई हरे पतिपुरेश्वर साई हरे साई राम हरे साई कृष्ण 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 हरे रघुपति राघव राम हरे रघुपति राघव राम हरे राजीवलोचन राम हरे राजीवलोचन राम हरे रघुपति राघव राम हरे रघुपति राघव राम हरे राजीवलोचन राम हरे राजीवलोचन राम हरे साई राम हरे साई कृष्ण हरे साई राम हरे साई कृष्ण हरे पतिपुरेश्वर साई हरे पतिपुरेश्वर साई हरे 30 అడుగుల గణేశుడికి ప్రార్థన చేస్తూ సాయిరామ్ అందరికి కూడా సాయిరామ్ సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువలు. ఎందుకంటే స్వామి చెప్పింది ఈ 5 కూడా మనకి పంచ ప్రాణాలు. మనలో ఉన్నటువంటి ప్రాణం గాలి ద్వారా వచ్చి మన శరీరంలో అన్ని భాగాలకి కూడా సరఫరా చేస్తూ మన యొక్క ఈ గాలి వలన మాత్రమే శరీరంలో ఉన్న అన్ని అవయవాలకి కూడా శక్తి వస్తున్నది. అంటే ప్రాణశక్తి ఎక్కడున్నదంటే మనం పీల్చినటువంటి గాలిలోనే ఉన్నది. ఆ గాలిలో లోన మన శరీరం అంతటా కూడా వ్యాపించి అన్నిటికీ కూడా మరలో మనకేమీ లేవు, లోన సంచులు లేవు, కానీ ఆ గాలి వల్లనే అన్నీ కూడా మనకి ఆడుతున్నాయి. ప్రాణాలు ఇవాళ కలిసి ఉన్నాయి అంటే 5 ప్రాణాలు కూడా సవ్యంగా ఉంటే మనిషి నడవగలడు, లేకపోతే నడవలేడు, ఎక్కడో దగ్గర ఉండిపోతాడు. కారణం ఏమిటి అంటే ఈ 5 కూడా అంత బాగా ఆచరిస్తే మన యొక్క ప్రయాణం బాగుంటుంది. ఎక్కడ భగవంతుడు నిరాకారం నుండి పుట్టి సాకారంకి వచ్చి మళ్ళీ నిరాకారానికి వెళ్ళిపోతాడు. అలాగే మనిషి కూడా మనిషి భగవంతుడితో సమానమైనటువంటిది. కారణం ఏమిటి అంటే ఆయన నిరాకారంగా ఉన్నప్పుడు ఆకారం దాల్చి వస్తాడు. జన్మనిచ్చిన తర్వాత చనిపోయిన తర్వాత నిరాకారుడు అయిపోతాడు. ఎలాగైపోతాడో అలాగనే బ్రహ్మ సృష్టి చేసినటువంటి కూడా ఈ యొక్క సంపద ప్రకృతి అంతా కూడా అలాగే లైవ్ అయిపోతూ ఉంటుంది.
అది కాలధర్మం, ధర్మం ప్రకారంగా. ఆ ధర్మము సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, ఈ 5 కానీ మనం పట్టుకున్నట్టయితే మనం చక్కగా మన ప్రయాణం సాగుతుంది. ఎందుకంటే 100 ఏళ్ళు బ్రతకాలి అన్నా 100 సంవత్సరాల్లో నువ్వేం చేద్దామనుకుని ఇక్కడికి వచ్చావో, మనిషి రూపంలో వచ్చినటువంటి నీ యొక్క ఈ ఉపాధి దేనికి వచ్చింది, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడి నుండి వచ్చాను, మళ్ళీ నేను ఎక్కడికి చేరాలి అనేది తెలుసుకోవడం కోసం ఈ భగవంతుడి యొక్క సృష్టి అంతా కూడా మనల్ని మనం తెలుసుకోవడం కోసం వచ్చినటువంటివి. కాబట్టి సత్యంగా ఉండాలి. ఎప్పుడు కూడా ఏమాత్రము కూడా దానికి జబదాటకూడదు. సత్యం ఎలాగైతే భగవంతుడు సత్యాన్ని ఎలా పరిపాలిస్తున్నాడో అలాగే ధర్మము కూడాను, ధర్మాన్ని ఆచరించాలి. ధర్మం ఆచరించాలంటే ఏంటి? కాల ధర్మాన్ని ఆచరించాలి, మన ఇంటి ధర్మాన్ని చూడాలి, మన సాంఘిక ధర్మాన్ని చూడాలి, దేశ ధర్మాన్ని చూడాలి. ఇవన్నీ కూడా ధర్మంతో ముడిపడినవి. ఇంట్లో కూడా అది కూడా ధర్మమే, ఇంటి ధర్మం కూడా మనం చూడాలి. ఇవన్నీ కూడా ఆచరించి, అంటే ఏవైతే ఋషులు మనకిచ్చారో ఆ సంపదని చక్కగా మనం ఆచరించగలిగినప్పుడు శాంతి వస్తుంది. ధర్మము సత్యము ఉన్నప్పుడు ఖచ్చితంగా శాంతి వస్తుంది. మనం ఏమైనా తప్పు చేసామనుకోండి, శాంతి మనకు రాదు, అశాంతి వస్తుంది. కారణం ఏంటంటే ఈ తప్పు చేశానని మనకు చెప్తూ ఉంటుంది. మనకి లోన కూడా మనకు దేవుడు ఉన్నాడు, ఆత్మస్వరూపమై ఉన్నాడు. ఆయన నువ్వు చేసింది తప్పురా అని చెబుతూ ఉంటాడు. కానీ మనం దాన్ని పట్టించుకోకుండా మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఏమైపోతుందండి, ఏమి కనిపించదు అని అనుకుంటారు. కానీ లోన ఉన్నవాడంతా కూడా దాన్ని ఆకర్షించి పట్టుకొని ఉంచుతాడు. ఎప్పుడోకప్పుడు నువ్వు బాధపడినప్పుడు ఆయన నీకు చెప్తాడు, జ్ఞాపకం వస్తుందా నీకు ఫలానప్పుడు నువ్వు ఇలా చేసావు కాబట్టి ఇది ఇలాగవుతుంది అని చెప్తాడు. కానీ చాలామందికి ఏంటంటే తెలియదు, ఏదో అయిపోతుందిలే పర్వాలేదు, శాంతి కలగాలి అండి, శాంతి రావాలి అంటే అది చేయాలి. దాని తన సత్య ప్రేమ కావాలా. ప్రతి ఒక్కరిలోనూ కూడా భగవంతుడు ఉన్నాడని చూడాలి. ప్రతి ఒక్కరిలోనూ అంటే మనకు చెడ్డ చేసిన వాళ్ళలోనూ కూడా భగవంతుడిని మనం చూడాలి. అంటే భగవంతుడి కదా, ఆయనలో ఉన్న ఆత్మస్వరూపం భగవంతుడి కాబట్టి ఆయన మనల్ని తిట్టినా కూడా అతన్ని ప్రశాంతంగా మనిషిలాగా మనం చూడాలి. ఆయనకి పెట్టినటువంటి కాల ధర్మం ప్రకారంగా, ఆయనకున్నటువంటి ఆయుష్ ప్రకారంగా, ఆయనకున్నటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి స్వరూపం ప్రకారంగా ఆయన చేష్టలు చేస్తూ ఉంటాడు. దాన్ని మనం పట్టించుకోకూడదు. వీళ్ళలోనూ కూడా ఉన్నాడు భగవంతుడు అని చెప్పారు. భగవంతుడు కాకపోతే ఆయన ఉండలేడు కదా, ఉండలేడే కదా. ఉన్నాడు అని అంటే ఆయన భగవంతుడు, ఆయనలో అంశ ఉంది, ఆత్మస్వరూపం ఉంది కాబట్టి దాన్ని మనం నమ్మాలి. శాంతి, ప్రేమ, సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది 4 5 కూడా ముఖ్యమైనది అహింస. అంటే మనం మాటల ద్వారా కానీ, మనం మాట్లాడినప్పుడు కూడా ఒకరిని విభేదించినట్టు ఉన్నా కూడా అది కూడా మనకే పాపం తగులుతుంది, కానీ వాళ్ళకేం తగలదు. మనం ఎవరినైతే అన్నామో వాళ్ళ దగ్గర నుండి మనకు వస్తుంది, అక్కడ నుండి అలా పోద్దని అనుకుంటారు. కాదు, మనకే మళ్ళీ తిరిగి అది వస్తుంది. అందుకని ఎవరిని కూడా మనల్ని విమర్శించినా కూడా మనం విమర్శించకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తే భగవంతుడు మనల్ని మెచ్చుతాడు. ఓహో, ఎన్ని అన్నా కూడా చూడండి, శ్రీకృష్ణుడు 100 తప్పుల వరకు చూశాడు శిశుపాలుడికి. 100 తప్పుల వరకు నేనేమన్నానంటే వాళ్ళ అమ్మకి ఇచ్చినటువంటి గౌరవంకి ఆవిడ చెప్పాడు, నీ 100 తప్పుల వరకు మేము క్షమిస్తారు, 100 దాటిన తర్వాత మాత్రం క్షమించేది ఉండదు అని చెప్పి. అది భగవంతుడి శరీరం, అది ఖచ్చితంగా 100 అయ్యేసరికి విష్ణు చక్రాన్ని వదులుతాడు, పంపించేస్తాడు. అలాగే భగవంతుడి చేతిలో మనందరం ఉన్నాం. మన కర్మల ద్వారా భగవంతుడు మనకి అంతా కూడా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 కూడా వాళ్ళు చేసే పనులు ఇవే. బ్రహ్మ సృష్టి చేస్తాడు, ఎవరినైనా చేస్తాడు సృష్టి. విష్ణువు దాన్ని వాడిని బ్రతికించేటట్టు చేస్తే ఆయన చేసే కర్మలన్నీ కూడా కూడగొడతాడు. ఆయన శివుడు వాటిలన్నీ కూడా మేనేజ్ చేస్తాడు. సరైన వాడికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలా అనేది శివుడే చేయాలి. కాబట్టి శివారాధన మనకి ఎక్కువగా అయిపోయింది. దక్షిణాదిలో చూడండి, దక్షిణాదిలో ఎక్కడైనా సరే ఒక్క శివుడు మాత్రమే గట్టు పూజించినట్టయితే మనకి అన్నీ కూడా సమకూరుతాయి అని అనడానికి కారణం ఏమిటి అంటే, మనం ఎన్నో తప్పులు చేస్తున్నాం కాబట్టి శివుడిని ఆరాధించినప్పుడు ఆ తప్పులన్నీ కూడా పోవాలి అని, క్షమించమని, క్షమించేవాడు ఒక శివుడే అని చెప్పి అందరికీ తెలుసుకొని ఆ శివభక్తుడి, ఆ శివుడి యొక్క కొడుకు విఘ్నేశ్వరుడు
తర్వాత సుబ్రహ్మణ్యం పాడాడు కదా మనవాడు సుబ్రహ్మణ్యం, వాళ్ళిద్దరూ అన్నదమ్ములు కాబట్టి వాళ్ళిద్దరి ఫస్ట్ బిగినింగ్ లాస్ట్ వాళ్ళిద్దరికీ పెడతారనమాట. అది సాయిరాం విఘ్నేశ్వరుడి యొక్క ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టినటువంటి ఈ గౌరీ సంఘం పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఎందుకంటే ఇంత చక్కని ఇది లాస్ట్ ఇయర్ కూడా చూసాం మనం, ఈ సంవత్సరం కూడా అలాగే వీళ్ళు అనుపుతారు కదా, అలా చాలా ఆనందంగా ఉంటుంది. ఇది మనం అనుపునాడు కూడా మనకు వాళ్ళు కబురు పెడతారు, అప్పుడు వచ్చి మనం చూసామంటే ఎంతో ఆనందంగా ఉంటుంది మనందరికీ కూడాను. ఇది మన గోపాలపట్నం భజన మండలి వారికి మాత్రం ఇది చక్కనైనటువంటి ప్లేస్ మనకి ఇచ్చాడు, చాలా సంతోషం. జై సాయిరామ్. శుభాశీషులు సాయి శుభాశీషులు, శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు, శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు, శుభాశీషులు సాయి శుభాశీషులు, శుభాశీషులు సాయి శుభాశీషులు. ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా బతకాలి, ఆరోగ్యంగా బ్రతకాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా బతకాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, స్వామి సేవలో ఉండాలి, స్వామి దీవెనలు పొందాలి, స్వామి సేవలో ఉండాలి, స్వామి దీవెనలు పొందాలి. శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు, శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు, శుభాశీసులు సాయి శుభాశీసులు, శుభాశీసులు సాయి శుభాశీసులు. మళ్ళీ మళ్ళీ రావాలి, పుట్టు వేడుకలు జరగాలి, మళ్ళీ మళ్ళీ రావాలి, పుట్టి వేడుకలు జరగాలి, మళ్ళీ మళ్ళీ రావాలి, పుట్టు వేడుకలు జరగాలి, మళ్ళీ మళ్ళీ రావాలి, పుట్టి వేడుకలు జరగాలి, స్వామి సేవలో ఉండాలి, సిరి సంపదలు పొందాలి, స్వామి సేవలో ఉండాలి, సిరి సంపదలు పొందాలి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఎంతో మంచి రోజు, ఎంతో మంచి రోజు, మళ్ళీ మళ్ళీ రావాలి ఈ రోజు, స్వామి దీవెనలు పొందాలి ప్రతిరోజు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మంచి రోజు, సంతోషించే రోజు, మళ్ళీ మళ్ళీ రావాలి ఈ రోజు, స్వామి దీవెనలు పొందాలి ప్రతిరోజు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ హరి స్వామి సత్య సాయి హరి భక్త జన సంరక్షక, భక్త జన సంరక్షక, భక్తి మహేశ్వర ఓం జై జగదీశ రే. శివజనా శ్రీకరా ప్రాణపతి స్వామి ప్రాణపతి, ఆశిత కల్పలతీత, ఆశిత కల్పలతీత, ఆపద్బాంధవ ఓం జై జగదీశ రే. మాత పితా గురు దైవము మరి అంతయు నీవే, స్వామి మరి అంతయు నీవే. నాద బ్రహ్మ జగన్నాథ, నాద బ్రహ్మ జగన్నాథ, నాగేంద్ర శయన ఓం జై జగదీశ్వర రే. ఓంకార శివ సాయి మహాదేవ, సత్య సాయి మహాదేవ, మంగళ
మందర గిరిధారి ఓం జై జగదీశ్వరి నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం ఓం జయ సద్గురుదేవా నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం ఓం జయ సద్గురుదేవా నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం జయ సద్గురుదేవా శాంతి 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 సమస్త లోకా సుఖినో భవంతు సమస్త లోకినో భవంతు సమస్త లోకా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి शांति जय बोलो भगवान श्री 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 सत्य साई बाबा जी की जय बोलो गणेश महाराज की परमम